నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కార్యవర్గ సన్నాహక సమావేశం జరిగింది. మంత్రి కోమటిరెడ్డి అధ్యక్షతన ఎన్నికల పర్యటన నేపథ్యంలో పార్టీ గెలుపుపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదనే కేసీఆర్ దోపిడీతోనే మా ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నారన్న కోమటిరెడ్డి పార్టీని టచ్ చేస్తే హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కి పునాదులు లేకుండా చేస్తామని హెచ్చరించారు. విటమిన్ డి తీసుకొని దొంగ దీక్షలతో చావు నోట్లో తలపెట్టానని చెప్పుకుంటున్న కేసీఆర్ కవిత జైలుకి కేసీఆర్ కు మతి స్థిమితం కోల్పోయి మా ప్రభుత్వంపై అవాక్కులు చివాక్కులు పేలుతున్నాయని కోమటిరెడ్డి ఆరోపించారు. ఏమంటున్నాడంటే ఈయన మంత్రి పదవి కోసం అని చెప్పి పోటీ పడుతున్నా, అందుకనే గెలిపిస్తానని చెప్పు బూరన సయ్యాలి టీవీలు అంటుండు. పదవి కోసం అని చెప్పి బాధ్యతలు ఇస్తే పాకులాడుతుందని చెప్పి, అరే పదవుల కోసం పాకులాడే మనిషిని కాదు నేను. ఏనాడు కూడా పదవుల వెంట పోలే, నేనేనాడు ఎవరిని అడుక్కోలే. చెయ్యి చాపి నా దేవుని భగవంతుని నా చెయ్యి ఎప్పుడు ఇట్లుండాలని చెప్తా అనుకుంటా, కానీ ఇట్లుండాలని ఇంతవరకు అనుకోలే. నేను ఎప్పుడు చెయ్యి చాపలే. ఏ పదవి కోసమో డబ్బు కోసమో నేను దిగజారి ప్రవర్తించలే. ఒక నియమం, సిద్ధాంతం, నైతిక విలువలకు కట్టుబడి ఉన్న మనిషిని, నిజాయితీగా వ్యాపారం చేసినా రాజకీయం చేసినా ముక్కుసూటిగా మాట్లాడే మనిషిని నన్ను ఇన్ఛార్జ్గా పెట్టినప్పుడు చేతగానం లాగా నా వల్ల కాదు అని పోను. ఏ పోస్ట్ ఇచ్చినా పోరాటం చేయడం తెలుసు, కష్టపడి పనిచేయడం తెలుసు. నాకు కూడా అనిపించింది, నల్గొండ పార్లమెంటుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జ్, భువనగిరి పార్లమెంటుకు రాజగోపాల్ రెడ్డి ఇన్ఛార్జ్. నల్గొండ పార్లమెంట్కి ఇన్ఛార్జ్ లేకుండా ఎవరికి పెట్టినా గెలుస్తుందని చెప్పి మీ అందరూ తెలుసు, అవునా? అసలు కిక్ ఇక్కడనే ఉంది. నాకు కిక్కు కావాలి కాబట్టి భువనగిరి ఇన్ఛార్జ్ తీసుకున్నా నేను కూడా. అరే ఎక్కడో గెలిస్తే కాదు, భువనగిరిలో గెలిచి చూపించినప్పుడే రాజగోపాల్ రెడ్డి సత్తా ఏందో తెలుసు. అంటాడు జగదీశ్వర్ రెడ్డి, అప్పుడు ఏమంటున్నా అంటే